క్రీస్తునందు మీకు శుభములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనం అధ్యయనం చేయుచున్నాం. ఆ క్రమంలో 6వ అధ్యాయంలో 1-5 వచనాల వరకు మనం చూసుకున్నాం. క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే, సహోదరుడు సహోదరి పట్ల వ్యాజ్యం ఉన్నప్పుడు ఆ సహోదరుడు అనీతిమంతుడి ఎదుటకు పోయి తన వ్యాజ్యమును తీర్చుకొనుటకు తెగించుచున్నాడనే విషయం పైన పౌలు ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. అంటే క్రైస్తవులు తోటి క్రైస్తవ సహోదరుల పైన ఏదైనా వాదము కానీ లేకపోతే వివాదము కానీ వ్యాజ్యము కానీ ఉన్నప్పుడు పరిశుద్ధుల మధ్యనే అది తీర్చుకోవటం మంచిది, కానీ లోకంలోనికి పోయి లోకుల చేత తీర్పు తీర్చబడటము అనేది చాలా అసహ్యమైన సంగతిగా, అవమానకరమైన సంగతిగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఇది విశ్వాసానికి ఓటమి అనేటట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది చాలా పెద్ద విషయమే. ఎందుకు అంటే క్రైస్తవులు వేరు చేయబడిన వారు కాబట్టి ఆ వేరు చేయబడిన క్రమంలో ఎవరి నుండి వేరు చేయబడ్డారు అన్నది వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళు లోకంలో నుండి, లోక విధానం నుండి, లోకస్తుల యొక్క ఆలోచన విధానం నుండి వాళ్ళు వేరు చేయబడ్డారు. ఇప్పుడు ప్రత్యేకింపబడి క్రీస్తునందు వాళ్ళు ఉంటూ దేవుని క్రింద వాళ్ళు జీవిస్తున్నప్పుడు వీళ్ళు దేవుని కుమారులుగా లోకంలోనికి మళ్ళీ వెళ్ళి సహవాసము చేయడు. కానీ అంటే వ్యాజ్యము ఉన్నప్పుడు దాన్ని తీర్చుకోవడానికి లోకంలోకి వెళ్తే లోకంతో సహవాసం చేసినట్లే. సో అలాంటి సహవాసం చేసినప్పుడు లోక సంబంధమైనవన్నీ కూడా మళ్ళీ వీళ్ళలోకి వచ్చి వీళ్ళు అపవిత్రులై దేవుని చేత క్రమశిక్షణ చేపట్టుకు లేక శిక్షింపబట్టుకు మళ్ళీ వీళ్ళు కారకులవుతారు. అంతేకాదు దేవుని నామం అన్యజనుల మధ్యన ఈ రీతిగానే అవమానపరచబడుతుంటారు. కాబట్టి దేవుడు తన కోపాన్ని చూపించక తప్పదు. సో ఎవరైతే ఈ తప్పిదాలు చేస్తున్నారో, అంటే తోటి సహోదరులపై వాళ్ళకున్న వ్యాజ్యము అది ఏదైనప్పటికీ కూడా అది బాహాటముగా దాని లోకంలోనికి తీసుకెళ్తున్నారు, వాళ్ళందరూ కూడా సిగ్గుపడవలసిన సంగతి ఒకటి. 2, వీళ్ళు ప్రతిదండన దేవుడి నుంచి పొందకుండా ఉండరు. కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ వర్డ్స్తోనే మొదలుపెట్టాడు. ఈ అధ్యాయం మొదలుపెట్టి 5వ వచనంకి వచ్చాడు, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. అంటే వీళ్ళకి సిగ్గు లేకుండా పోయింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అంత అంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణైన కొద్ది సమయంలోనే అద్భుతంగా పిలువబడి రక్షింపబడి కట్టబడిన వాళ్ళు కొన్ని సంవత్సరాలకు మళ్ళీ లోకతత్వమును ధరించుకునేటట్లుగా వీళ్ళు ప్రవర్తించడం అనేది చాలా దారుణమైన సంగతి. 2, అపవాదికి ఎంతటి ప్రమేయం మానవుల యొక్క జీవితంలో ఉంటుందో చెప్తున్నాడు. మనకు అర్థమవుతుంది. అపవాదికి ఇంతటి ప్రమేయం ఎలా ఉంటుంది? వాడు మన జీవితాల్లో అంటే క్రైస్తవుల జీవితాల్లోకి రావడానికి చిన్న మార్గాన్ని ఏర్పరచుకుంటే చాలు, వచ్చి క్రైస్తవులకి లోకులకి తేడా లేనట్లుగా వాడు చేసేస్తాడు. మనం పొందిన నీతి కానీ, పరిశుద్ధత కానీ, మనం పొందిన నియమము కానీ ఈ లోకంలో ఏది కూడా వాటికి సాటిరాదు. మనము కాపాడబడుతున్నా లేకపోతే ఈ భూమి మీద మనము సురక్షితంగా క్రైస్తవ్యాన్ని కొనసాగించుకుంటున్నా, విజయాలు పొందుతున్నా, దేవుని మహిమపరచబడుచున్నట్లుగా మనం జీవించున్నా, ఇవన్నీ కూడా వీటి వల్లనే. కాబట్టి పౌలు ఇంత అంటే అనుభవం కలిగిన వాడు దేవుని విషయంలో చాలా దుఃఖంతో దిగ్భ్రాంతితోనే రాస్తున్నాడు. ఈ విషయాలు ఇలా జరగకుండా ఉంటే బాగుందనే ఉద్దేశాన్ని తన మాటల్లో, ఆ మాటల వెనకాల ఉన్న వేదంలో కనబడకుండా లేదు. కాబట్టి ఈ వీళ్ళని ఇక్కడ మందలిస్తూ, అంటే గట్టిగానే వీళ్ళని హెచ్చరిస్తూ 6వ వచనానికి వచ్చేటప్పుడు వీళ్ళని ఇంకా ఈ విషయంలో ప్రశ్నిస్తున్నాడు. ఇంకో మాట అన్నాడు 5వ వచనంలో. ఏమన్నాడంటే చివరిలో, అసలు ఈ వ్యాజ్యాలను తీర్చగల బుద్ధిమంతుడు లేదా జ్ఞాని మీలో ఒకడైనా లేడా అన్నాడు. అంటే మీరు ఉన్న వాళ్ళను కూడా మీరు గమనించట్లేదు. కొంతమంది ఉన్నారు, వీళ్ళు బుద్ధిమంతులు, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి దేవుని యొక్క ఆలోచన బట్టి చెప్తారు అని తెలిసినా కూడా వీళ్ళ అహంకారం చేత, ఈ పాపపు లక్షణాలు మళ్ళీ వీళ్ళలో చేరడం చేత వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం చేశారు. సో బుద్ధిమంతుడు ఒక్కరూ లేడా అంటే లేడు అని కాదు, కానీ ఉన్న వారిని కూడా వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు. వీళ్ళ అతిశయాలు ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయినాయి అంటే వీళ్ళంతటి జ్ఞానులు గొప్పవాళ్ళు ఇంకొకరు లేరనుకున్నారు. సో ఇప్పుడు 6వ వచనంలో అంటున్నాడు, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటినే వ్యాజ్యమాడుచున్నాడు. సమస్య ఎక్కడొచ్చింది? కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది అంటారు. ఇప్పుడు సహోదరులు అనబడిన వారు, సహోదరుల మీద వాడికి ఏదైనా గొడవ ఉంటే ఆ మొట్టమొదటిగా గొడవ రాకూడదు. ఈ గొడవ ఎందుకు వస్తుంది అసలు? అందరూ సహోదరులే. కుటుంబం ఉంది, కుటుంబంలో అన్నదమ్ములు అక్కలు ఉన్నారనుకోండి, అందరూ కలిసిమెలిసి పెరుగుతారు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు కుటుంబాలు ఏర్పాటు చేసేసుకున్న తర్వాత గొడవలు మొదలవుతాయి. ఎందుకు గొడవలు మొదలవుతాయి? ప్రధానంగా మొదలయ్యే దేనికంటే ఆస్తిపాస్తులు పంచుకునే విషయంలోనే. సో ఇప్పుడు అక్కజేడులు అన్నదమ్ములు వీళ్ళు ఒకరి మీద ఒకరు అసూయతోనూ అనుమానంతోనూ ప్రవర్తిస్తూ ఉంటారు.
ఒకరికన్నా ముందు ఒకరు పొందేయాలని, ఎక్కువ పొందేయాలని రకరకాలుగా ఆలోచన చేసి వాళ్ళ మధ్యన ఉన్న బంధానికి అర్థం లేకుండా చేసుకుంటుంటారు. ఆ గొడవల వల్ల కలిగే అశాంతి ఏదైతే ఉందో, పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలకు కూడా అవి పాకేస్తాయి. వాళ్ళు కూడా అవి నేర్చేసుకుని నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళు తయారైపోతారు. అంటే అసలు ఎందుకు వచ్చింది వ్యాజ్యం? ఎందుకంటే మనుషుల్లో పుట్టుచున్న దురాశలు, అక్కర్లేని దురాశలు. ఈ లోక సంబంధమైన వాటి కొరక మనం పోరాటం చేయుచున్నాం. అలాగంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు లేడని అడిపోవద్దు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు కదా మనకి క్రీస్తు అవసరమైంది. మనం ఇంతకన్నా మహిమకరమైన ఘనమైన సంగతులకు చోటుకి మనము యోగ్యులుగా ఎంచబడిన వారం కాబట్టి ఈ భూమి మీద మనకి ఏవి లభ్యమవుతాయో ఏవి లభ్యమవు అన్న దాని మీద యుద్ధాలు చేయటము, వ్యాజ్యాలు పెట్టుకోవడం అన్నది అది బుద్ధిహీనత కన్నా కూడా ఇంకా దారుణమైన సంగతి. కాబట్టి ఈ వ్యాజ్యాలు ఎందుకు వచ్చినాయి వీళ్ళకి అంటే ఒకరి పట్ల ఒకరికి అసూయలు వచ్చేసినాయి, శరీర సంబంధమైన ఆలోచనలు వచ్చేసినాయి. ప్రతివాడు అంటే ప్రతి సహోదరుడు ఇంకో సహోదరుడిని నమ్మట్లేదు కాబట్టి ప్రేమించట్లేదు, అసలు వాడి విషయంలో దయ కలిగి ఉండట్లేదు, ఒక మంచి ఆలోచన కలిగి ఉండట్లేదు. వీళ్ళు లోకంలోనికి పోయారు వ్యాజ్యాన్ని తీర్చుకోవడానికంటే సహోదరుని ప్రేమించవలసిన పరిస్థితుల్లో ఉండవలసిన వారు ఎంతగా ద్వేషిస్తున్నారో చూడండి, ఎంతగా కక్ష కట్టారో చూడండి. అంటే వాడు నాశనం అయిపోవాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు లోకంలోకి వెళ్ళాలి. లోకంలో ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు పాపము దగ్గరికి వెళ్ళి పాపాన్ని న్యాయం తీర్చుకొని పాపముతో చేతులు కలిపి పాపముతో ఒక్కటై నీ సహోదరుని పాపము చేత నువ్వు బంధించడము లేకపోతే వాడిని శిక్షించడము చేయాలనుకుంటున్నావంటే ఏం చేయాలనుకుంటున్నావు? నీ సహోదరుని ఇప్పటికీ నువ్వు ద్వేషం చేసావు, నువ్వు నరహంతకుడు అయిపోయావు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఏ నరహంతకుడికి పరలోక రాజ్యం ఉండదన్నాడు యోహాను తన మొదటి పత్రికలో. అసలు అది దేవుడి దగ్గరికి వెళ్ళడు, దేవుడు తెలియదు, దేవుడి దగ్గర చేరడు అన్నాడు. సో ఇలాంటి పనులు చేసేవాళ్ళు వీళ్ళు క్రైస్తవులు అయ్యి కూడా చేయటం అనేది చాలా బాధాకరం పట్టాడు. ఎందుకంటే ఈ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, వీటికి మనం ఊహించలేము. పౌలు కూడా ఈ పరిణామాలు ఊహించే అంతటి తెగింపు చేయట్లేదు. ఎందుకంటే అసలు దేవుడు ఏ స్థాయిలో ఎప్పుడు ఎలా కోప్పడతాడో, ఎటువంటి తీర్పు తీరుస్తాడా అన్న భయం పౌల్లో కనబడుతుంది ఈ అధ్యాయం రాస్తున్నాడు. అంత భయంతో తాను కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళకి బుద్ధి కలిగేటట్టు రాస్తున్నాడు. అందుకే ఏమన్నాడంటే సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు, మరి అవిశ్వాసం ఎదుటి వ్యాజ్యమాడుతున్నాడు. బాబు మీరు రోడ్డెక్కేకండి, ఈ కుటుంబాల్లో గొడవలు వచ్చి తెంచితే రోడ్డెక్కేస్తారు. అప్పుడు దాకా ఉన్న ప్రేమలు బంధాలు అన్నీ పోతాయి. అలాగే ఈ సహోదరుల మధ్యన ఎందుకు వస్తాయి? వీళ్ళు ఉన్న పాపం మళ్ళీ వచ్చి చేరిపోయింది. వీళ్ళకి పాపాన్ని వీళ్ళు ఆహ్వానించారు. అంటే వీళ్ళు క్రీస్తు కొరకు భయభక్తులతో జీవించడానికి వీళ్ళు ఏం చేశారంటే విశ్వాస విషయం తగ్గిపోయారు. అంటే అలా కాలం గడిచే కొద్దీ కూడా విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో వీళ్ళు వెళ్లకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉండిపోవడంతో ఏమైపోయిందంటే అపవాది లోకంలో ఉన్న శక్తులతో వాళ్ళని కమ్మేశాడు. విశ్వాస మూలముగా పుట్టవలసిన నీతిగల తలంపులకు బదులుగా పాపం వల్ల వాళ్ళకి తలంపులు పుట్టడం మొదలై పాపం వాళ్ళని జయించడం మొదలైంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ అది చెప్తున్నా, విశ్వాసులు ఎదుటే వ్యాజ్యమాడుచున్నారు. ఎందుకు ఇలా అంటాడంటే అసలు నువ్వు అవిశ్వాసివి కదా. ముందు నువ్వు అవిశ్వాసి అయితే దేవుడు దయతెలిచి కనికరించి స్వరక్తము చేత నిన్ను విశ్వాసిగా చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను అవిశ్వాసం అవుతా ఉంటావు. ఇది వ్యభిచార లక్షణం కాదు. హోషేయకి దేవుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేలీయుల యొక్క స్థితిని సూచనప్రాయంగా చూపించడానికి వీళ్ళు వ్యభిచారం పెళ్లి చేసుకోమన్నాడు. హోషేయకు అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఉగ్రత స్థాయిలో ఉంది. ఇప్పుడు వెళ్ళి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు ఇంటికి. కొన్నాళ్ళు ఉన్న తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళమన్నాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయింది. అప్పుడు అంటాడు ప్రవక్త, చూసావా నా జనులు నా పట్ల ఎలాగే ప్రవర్తిస్తున్నారు అంటాడు. కొరింథీ సంఘము, ఈ రోజు ప్రభు సంఘం, ఇంకా కింద చెప్పుకొస్తాడు చాలా విషయాల్లో, వాటికి కూడా వర్తిస్తుంది. అది దేవుని విషయం ఎలా ప్రవర్తిస్తున్నారు? మేము రక్షింపబడ్డామంటున్నారు, రక్షింపబడ్డారో లేదో దేవుడికి ఎరుక. ఎందుకంటే కంటికి కనబడే క్రియను ఒకటి సాక్ష్యంగా పెట్టుకుని మేము రక్షింపబడ్డాం. అట్లీస్ట్ ఇంకో సంగతి ఏంటంటే కొరింథీయులు రక్షింపబడ్డారు నిజంగా, ఎందుకంటే పౌలు చేసిన సువార్తను బట్టి. ఇప్పుడున్న ప్రభు సంఘాల్లో ఉన్న నాయకులు సేవకులు వాళ్ళలోంచి వచ్చిన వాళ్ళు నిజంగా రక్షింపబడ్డారా అంటే సూచనప్రాయంగా జరుగుతున్న క్రియను బట్టి రక్షింపబడ్డాం అనుకుంటున్నారు తప్ప తత్వాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇంకా వీళ్ళని సాతాను శోధించి పడగొట్టాడు. ఈ రోజుల సంఘాలను శోధించాల్సిన అవసరం లేదు, పాప బీజం పోలేదు. రకరకాల విన్యాసాలు, రకరకాల చేష్టలు, రకరకాల గొడవలు. ఈ క్రైస్తవ్యం అనేది లోకనీతి కంట దిగజారిపోయింది అన్నట్లుగా ప్రవర్తించిన పరిస్థితులు వచ్చేసినాయి. వీళ్ళు ఎప్పుడైతే అవిశ్వాసులు ఎదుటి వెళ్ళి వ్యాజ్యమాడుతున్నారో అది పరిశుద్ధతకు, తర్వాత దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన విడుదలకు
అవమానకరం అయిపోయింది. మేము విడిపింపబడ్డాము అని చెప్పి వెళ్ళి మళ్ళీ లోకాన్ని ఆశ్రయించడం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత సంవత్సరాల తర్వాత వీళ్ళు రాజుల కాలానికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అదే ఐగుప్తు మీద ఆధారపడ్డారు. ఆధారపడాలని కోరుకుని ఆధారపడ్డారు. ఎందుకు అంటే శత్రువు నుంచి కాపాడబడతారు. అంటే చరిత్ర అంతా వాళ్ళ ముందు ఏమైంది? వాళ్ళకి అనవసరమైంది, వాళ్ళకి వ్యర్థమైపోయింది. దేవుడు తన ప్రేమ చేత మనం రక్షించుకున్నప్పుడు మనం సంతోషించాం. పాపం నుంచి విడుదల పొందిందన్నాం, ప్రత్యేకింపడ్డాం అన్నాం, నిత్యజీవం అన్నాం, మరణం లేదన్నాం, ఆనందించాం. కానీ ఆనందం ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు మీద ఆధారపడినట్టు ఐగుప్తు మీద ఆధారపడి ఎందుకు అంటే ఈలోక ఎవరికి కూడా పరసంబంధమైన వాటి విషయంలో వ్యాజ్యం రాదు. ఇప్పుడు దేవుడు అనుగ్రహించేవి ఏవైతే ఉన్నాయో మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా బయలుపరుస్తున్నాయి, వాటి వల్ల ఎవడో వ్యాజ్యం చేసుకోడు. కానీ నీకు దేవుడు అది ఇచ్చాడా, నాకు ఇవ్వలేదు దేవుడు అని అనుకుని వాడి మీద అసూయపడేవాడు, గొడవ పడేవాడు ఎవడు ఉండవు. ఎవడైనా వ్యాజ్యమాడుతున్నాడంటే ఇహలోక సంబంధమైన వాటిని బట్టే వాడు వ్యాజ్యమాడుతుంటాడు. కయ్యూని ఎందుకు హేబెల్ని చంపాడు? పరసంబంధమైన వాటిని బట్టే. అతడు భూమి మీద దేవుణ్ణి కనపరచలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి తేలిగ్గా ఇచ్చాడు కాబట్టి హేబెల్ని చంపేశాడు. ఎందుకు? హేబెల్ నీతిమంతుడిగా ఇచ్చాడు దేవుడు, అతని బలిని అంగీకరించాడు, కయ్యూని అంగీకరించలేదు. ఈ వ్యాజ్యాలు ఎందుకు వస్తాయి సంఘాల్లో అదే క్రైస్తవుల మధ్యన అంటే వాళ్ళు పరిశుద్ధతను కోల్పోయినప్పుడే. క్రీస్తు మనసును ధరించలేకపోవడం, లేకపోతే క్రీస్తు మనసును కోల్పోవడం, ఇదే కారణం. అంతకు మించి ఏమి లేదు. దేవుడు విశ్వాసం ఇస్తే దానివల్ల గొడవలు అవుతాయా? నీతిని ఇస్తే దానివల్ల గొడవలు అవుతాయా? ఆయన పరిశుద్ధతను ఇచ్చి పాపక్షమాపణ ఇస్తే దానివల్ల గొడవలు అవుతాయా? కానీ ధనాన్ని ఆశిస్తే, దురాశలకు పోతే, శరీరాశలకు పోతే, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించడం మొదలు పెడితే ఇప్పుడు గొడవలు అవుతాయి. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవడం, కులాన్ని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవడం, మనవాడు కాదు అనుకోవడం, గొడవలు అవుతాయి. ఇవి గొడవలు అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి అయితే ఆ పాపం పుట్టుకొచ్చి విశ్వాసుల మధ్యకి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఎందుకు వీళ్ళు లోకంలోకి వెళ్ళారు? అనీతిమంతులు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు గొడవలు తీర్చుకోవడానికంటే ఈ గొడవకు కారణమైంది అక్కడి నుంచి వచ్చింది, లోకం నుంచి వచ్చింది. ఇప్పుడు లోకం నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళమని చెప్పొద్దు. అది ఎక్కడికి ఆకర్షిస్తుంది అంటే మళ్ళీ లోకంలోకి వచ్చి మీ గొడవ తీర్చుకుని ఆకర్షిస్తుంది. అంటే వీళ్ళ ఆత్మల మీద వీళ్ళకి పట్టులేదు. ప్రవక్త ఆత్మ తన ఆధీనంలో ఉండును అన్నట్లుగా క్రైస్తవుల యొక్క ఆత్మలు వాళ్ళ ఆధీనంలో లేవు. ఎవరి ఆధీనంలో ఉన్నాయి అంటే బయట ఉన్న పాపం యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు వ్యాజ్యాన్ని జరిగించుకున్నారు. లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క సహాయం కోరడం, లేకపోతే అక్కడ వ్యాజ్యాన్ని తీర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేశాం, దేవుడు అనుగ్రహించి పక్కన పెట్టేశాం. అసలు దేవుడు మాకేం చేయలేడని చెప్తున్నాం. ఆయన చేయడు, మనం చేసుకోవాలి. ఇలాగూ జరిగించేవారు. అంటే ఇప్పుడు ఎవరైతే వ్యాజ్యం పెట్టాడో ఇక్కడ వీడు లోకంలోకి వెళ్ళిపోయి సహోదరుని కూడా బలవంతంగా లోకంలోకి ఇచ్చాడు. సో మొదలు పెట్టిన వాడు వల్ల మిగిలిన వాళ్ళు బాధపడాలి, మిగిలిన వాళ్ళు అనుభవించాలి. దీనివల్ల కలిగే పరిణామాలు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఈ వచనంలో బాధపడుతున్నాడు వాడు మరీ అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. అంటే ఇది 4 గోళ్ల మధ్యన విశ్వాసుల మధ్యన తేలిపోవలసిన విషయమే ఏదైనా సరే. అందుకు సంఘము బలమైనది, అందుకు సంఘం యోగ్యత కలిగింది. ఎందుకు యోగ్యత అంటే మరి క్రీస్తు రక్తము మన యోగ్యులుగా చేసేసింది, ప్రతి విషయానికి యోగ్యులుగా చేసింది. మనం పరిష్కరించుకునే సమస్య ఏముంటుంది? ఏమీ లేదు. అపోస్తుల కార్యాలు చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా అపోస్తులు, పౌలు వీళ్ళందరూ మనుషుడితో నిమిత్తం లేకుండా, లోకంతో నిమిత్తం లేకుండా పరిష్కరించేసుకునేవారు. అంతా ప్రభువుకే అప్పగించేసుకుని, దేవునికి ప్రార్థన చేసుకుని ఏ సమస్యలు సరే తీర్చేసుకునేవారు. అలాగూ వాళ్ళు చేయగలిగారండి. వాళ్ళు కరెక్ట్ విధానంలో ప్రభువుని తెలుసుకున్నారు. అందుకు నిలబడగలిగారు. తెలుసుకోవడమే కాదు, నిలబడగలిగారు. నిలబడడం కూడా ఎందుకు నిలబడ్డారంటే ఆ తెలుసుకోవడం వల్ల వస్తున్న ఫలితాలను వాళ్ళు ఆనందించారు. ఆ ఫలితాల కొరకు ఆసక్తి చూపించారు. ఎందుకంటే అవి ఈ భూమి మీద కలిగే ఫలితాల కన్నా మేలుకరంగాను, తర్వాత సంతోషాన్ని, తృప్తి ఇచ్చేట్లుగా ఉన్నాయి. అవి దేవుని వల్ల కలిగే మేలుకు ఆ పరిపూర్ణత ఉందన్న సంగతి మాకు అర్థమైపోతుంది, పొందుచున్న వారికి అర్థమైపోతుంది. కొరింథీయులకి ఎందుకు అర్థం కాలేదు అంటే నిర్లక్ష్యం. మీరు ఎప్పుడైనా కుటుంబంలో ఉన్న సభ్యులకి ఈ బంధం విషయంలో గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ గ్యాప్ మళ్ళీ పూడ్చడం చాలా కష్టం. గ్యాప్ రాకూడదు, కానీ గ్యాప్ వచ్చిందంటే ఆ బంధంలో అది మళ్ళీ అతుక్కుపడడం అనేది చాలా కష్టం, చాలా టైం పెట్టేస్తుంది. అది మళ్ళీ దేవుడే చేయాలి. అలాగే దేవుని భయభక్తుల విషయంలో గ్యాప్ తీసుకున్నాం అనుకోండి, అది ఎంత తొందరగా పెద్దదైపోద్దో కూడా మనం ఊహించలేము. తర్వాత మనం ఎంత కంగారు పడి ముందుకు వెళ్ళాలని వెళ్ళలేము. ఆసక్తి కూడా నశించిపోతాయి. ఇప్పుడు
లోకం వైపు చూస్తాం. ఉదయం ఇంట్లోంచి బయటికి వెళ్తే సాయంకాలం తిరిగి ఇంట్లోకి ఎలా వస్తాం మళ్ళీ మన ఇంటికి మనం. అలాగే ప్రతిరోజు దేవుని విషయంలో ఉండాలి. నిన్న ఉన్నాను కదా అని ఈరోజు మానేయకూడదు. నిన్న ఉద్యోగం చేసామని ఈరోజు మానేస్తావా? నిన్న తిన్నామని ఈరోజు మానేస్తావా? నిన్న మార్కెట్కి వెళ్ళామని ఈరోజు మానేస్తావా? ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ అదే ఇంట్లోకి మన ఇంట్లోకి మనం వచ్చేస్తాం. దేవునితో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే నష్టపోయేది మనమే. ఇటు లోకం వల్ల నష్టపోతాం, దేవుని నుండి కూడా నష్టం కలుగుతుంది. సో ఈ పౌలు మాట్లాడుతూ 20వ వచనం అంటున్నాడు చూడండి, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరింపబడిచుట మేలు కదా. అయితే అని 8వ వచనం చెప్తాడు. 7వ వచనం చూడండి ఏం చెప్పేస్తున్నాడు, మీరు ఇలా చేయటం కన్నా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వాక్యంలో దాన్ని బయలుపరుస్తున్నాడు. మనకి ఏమంటున్నాడు ఇక్కడ ఈ వచనంలో, ఇప్పటికీ ఇలా వ్యాజ్యమాడుకోవడం అనేది మీలో కేవలము లోపము. దేవుని పట్ల ఉత్సాహం తగ్గిపోవడం, భయభక్తులు తగ్గిపోవడం, క్రీస్తుతో తండ్రితో సహవాసం తగ్గిపోవడం. అంటే ఏంటి, అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. ఈ అలవాటు అయిపోతే నిర్లక్ష్యం అవ్వకూడదు. అలవాటు అవుతున్నప్పుడు ఫలితాలన్నీ ఎక్కడికి పోతాయి? దేవునితో సహవాసం అలవాటు అయిపోతున్నప్పుడు అది పరిపాటి ఎందుకు అయిపోవాలి? అవ్వకూడదు. దేవునితో సహవాసం మనకు అలవాటు అయిపోతున్నప్పుడు ఆ ఫలితాలు ఏవైతే ఉంటే ఆ ఫలితాలను మనం ఆనందించి వాటి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాసు చెల్లిస్తూ ఈ జీవితాన్ని మనం ఆనందిస్తున్నప్పుడు గ్యాప్ అనేది ఏర్పడదు. వీళ్ళు ఈ కొరింథీయులు లోపాన్ని క్రియేట్ చేస్తున్నారు. అసలు ఇలా చేయటమే మీలో కేవలము లోపం అన్నట్టు. అంటే ఏంటంటే ఇంకో కారణం మీరు దీనికి కవరింగ్ ఇవ్వకండి. ఇది కేవలం మీ లోపమే, ఎవరి లోపం కాదు. మీ స్థాయిని మీరు కాపాడుకోలేదు, మీ స్థాయిని క్రీస్తునందు మీరు పెంచుకోలేదు అంటే అంటున్నాడు, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. బయటికి వెళ్ళిపోయి అవమానం తెచ్చేసుకుని మనుషులందరి చేత చీగొట్టించుకునే కంటే సమాజం కూడా వీళ్ళు మనకులాంటి వాళ్ళే అని ఒక్క స్టేట్మెంట్ తేల్చిపెడతారు. ఎన్నాళ్ళు ఒకవేళ ఒక వ్యక్తి క్రీస్తు కొరకు ప్రయాసపడి జీవిస్తూ ఉంటే, క్రైస్తవుడిగా ప్రత్యేకింపడిన వాడిగా వాడు జీవిస్తుంటే వాళ్ళు ఆ ఒక్క స్టేట్మెంట్తో కొట్టిపడేస్తారు మొత్తం అంతా. వీళ్ళింతే, ఏం ప్రత్యేకత లేదు, అంత పైకి మాత్రమే ఇది. సో ఇప్పుడు మనం బలహీనలు అవుతాం, మనం కించపరచబడతాం, విలువ లేని వారు అవుతాం. అంతే మాత్రం కాదు, లోకములకు మనం ఎలా కనబడతాం తెలుసా? వేషధారులుగా కనబడతాం. ఇది కేవలము కృత్రిమమైన ఒక విధానము, దేవుడు లేదు ఏమి లేదు అనే ఆలోచన లోకంలోకి వచ్చేస్తుంది. క్రీస్తుని ఎంత చులకన చేసేస్తున్నారంటే, ఆ రోజు కొరింథీయులు ఎలా చేశారో అంతకి 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారు ఈరోజు. చెప్తాడు కింద పౌలు విషయాల్లో చులకన చేస్తున్నాడు. సంఘాలకు సిగ్గు రావాలి. ఒకవేళ ఇంకొకటి, నరుడు అన్నాక తప్పు చేయని వాడు ఉండడం, లేకపోతే మనకు పాపక్షమాపణ ఎందుకు, క్రీస్తు మన కొరకు చనిపోవడం ఎందుకు, కానీ నిస్సిగ్గుగా వాటి ఎందుకు కొనసాగటం, వాటి విషయంలో అతిశయించడం, అంటే ఎవడు మమ్మల్ని ఏం చేయగలడం అనేటట్టుగా ఉండడం, దాని విషయాల్లో మళ్ళీ వీళ్ళు హాస్యాస్పదంగా వీళ్ళు మాట్లాడుకోవడం, ఇలాంటి అలవాట్లలో ఉండి ఇతరులను తీర్పు తీర్చడం, వీళ్ళు పశ్చాత్తాపం లేకుండా చేసిన తప్పిదాలని మళ్ళీ తప్పిదాలు కాకుండా ఉన్నట్లుగా అబద్ధాలు చెప్పడం, దాని విషయంలో రహస్యంగా జీవితాలను కొనసాగించుకుంటూ బయటికి ఎవరికి తెలియదు అనుకున్నట్లుగా ప్రవర్తించడం, సిగ్గు లేకుండా ఇతరులకు వెళ్ళిపోయి షేకండి ఇస్తారు బ్రదర్ అని. ఒక బురదలో దొల్లిన పంది నీ దగ్గరికి వస్తే ముట్టుకుంటావా? మనం దూరంగా వెళ్ళాం, కానీ వాళ్ళు సిగ్గు ఉండదు. చేసే ప్రతి పరిమాణ పాపం చేస్తారు, మనకు వచ్చి షేకండి బ్రదర్ అంటారు. పైపించి మనం అన్న బ్రదర్ అనాలి, అనకపోతే మంది తప్పు, మనం నేరస్తున్నాం, ముద్ర వేస్తారు. ఎందుకంటే క్రీస్తుకు వాళ్ళు ఇచ్చిన విలువ అది. యేసుప్రభు దగ్గర కూడా అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, నిత్య జీవానికి కూడా అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇంతటి భయానకమైన పరిస్థితులు ఈరోజు సంఘాల్లో ఉన్నాయి. ఆ రోజు కొరింథీయులు నిలబడిపోయారు. తర్వాత పౌలు రాసిన పత్రికల తర్వాత వాళ్ళు సెట్ అయిపోయారు. మనం ఇంకా సెట్ కాల, అసలు సెట్ అయ్యే ఉద్దేశం లేదు మనకి. నన్ను ఏమైనా నాలో తప్పును చూసేవాటి నీ మీద 10 తప్పులు వేస్తాను అన్నట్టుగా చూస్తున్నాడు అంతే. ఇటువంటి జీవితం ఇంకొక మనుషుడి కోసం నువ్వు బ్రతుకుతున్నావు క్రైస్తవుడిగా, వాడి నుండి నీ పాపాన్ని దాచుకోవడానికి నువ్వు బ్రతుకుతున్నావు. ఎంత చీప్ లైఫ్ అది. నీకు దమ్ము ధైర్యం అంటే యేసు ప్రభు నుంచి దాయి నీ పాపం. నువ్వు బలవంతుడు అయితే, గొప్పవాడు అయితే, జ్ఞాని అయితే, సువార్త చేస్తున్నానని చెప్తున్నావు కదా, ఆ సువార్తకి యోగ్యుడు అయితే నీ పాపాన్ని ప్రభు దగ్గర నుంచి దాయి, అప్పుడు చెప్పొచ్చు, అప్పుడు షేకండి. నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావో, ఏ సహోదరికి ఇచ్చుకుంటావో ఇలా షేకండి ఇచ్చి వందనాలు చెప్పు. నీచమైన పనులు చేసి వేరే సహోదరుల దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పకండి, అది మీకు 2 పాపం అవుతుంది. అప్పుడు అది ఎంత శాపం అవుతుంది చూడండి, మీకే కాదు నీ కుటుంబాలకి కూడా అది మంచిది కాదు, రాబోయే తరాలకు కూడా అది ఎంతో నష్టం. నీకు కనబడదు. ఇప్పుడు అది దేవుడు సడన్గా దాన్ని కలుగు చేసినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఆ భయంతోనే జీవించాడు పౌలు. అందుకే నేను ప్రకటించిన సువార్త వ్యర్థం కాకున్నట్టు నన్ను నేనే శిక్షించుకుంటున్నాను అన్నాడు. నువ్వు క్రైస్తవ అయితే అలా జీవించాలి, లేకపోతే ఇందులో ఉండొద్దు. ఈ వేషధారణ జీవితం అసలు వద్దు. ఎందుకంటే శిక్ష డబుల్ అయిపోద్ది, 3 అయిపోద్ది, 10 టైమ్స్ పెరిగిపోద్ది.
ఈ సొదొమ గొమొర మనకు అర్థం కాదా ఏం జరిగిందో? అలాంటివి ఎన్ని సందర్భాలు ఉన్నాయి వాక్యంలో. నోవాహు కాలంలో జరిగింది మనకు అర్థం కావట్లేదా? అయినా కూడా మేము ఇలాగే ఉంటామంటే రెడీగా ఉంటాడు. ఆయన ఉగ్రతతో అందరి దగ్గరికి రాడు. నీతిమంతులను ఎప్పుడు కాపాడుకుంటాడు. వాళ్ళకి ఏదైనా కూడా పరలోకం ఇస్తాడు. అది అందులో పెద్ద ప్రాబ్లం ఉండదు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఈ భూమి మీద జీవించిన కాలంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాళ్ళు ఊహించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పుకొస్తున్నాడు అందుకే? అంతకంటే అన్యాయము సహించటమే. నువ్వు అన్యాయస్తుడిగా అయిపోవడమే మేలు. నువ్వు వెళ్ళి లోకంలోకి వెళ్ళిపోయి ఇంత చీప్గా బిహేవ్ చేసే కన్నా నువ్వు నష్టపోవు. నిజంగా నీతిమంతుడు అయితే నువ్వు నష్టపోవు. నీతిమంతుడు నష్టపోతాడు. క్రీస్తు కొరకు నిందను అనుభవిస్తాడు, అవమానాన్ని అనుభవిస్తాడు, నష్టాన్ని అనుభవిస్తాడు. క్రీస్తు కొరకు బ్రతుకును ఉద్దేశించేవాడు హింసను అన్నప్పుడు దానికి కట్టుబడి ఉంటాడు. అది తెలుసుకుని బ్రతుకుతున్నవాడు నీతిమంతుడు. అందుకే అన్నాడు, దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు. ఎవరైనా లాక్కెళ్ళిపోవడానికో నీది అది, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, లేకపోతే నీ స్వార్జితం అది, నీ యొక్క రెస్పెక్ట్ను వాడు పట్టుకుపోవడానికో అన్యాయంగా నీ డిగ్నిటీని పాడు చేయాలని చూశాడు. నీ మీద ఎందుకు వచ్చాడు అంతే. లేదా నీకు నువ్వు హక్కుదారుడివి కానీ నిన్ను తొలగించాడు. ఇది నా అనుకున్నప్పుడు అన్యాయంగా నీ నుండి తీసుకుపోయాడు అంటున్నాడు. పోనేవో అంటున్నాడు, అంతేగాని బయటికి వెళ్ళకు. ఎందుకంటే పౌలు ఎందుకు అలా చెప్తున్నాడంటే, నీ ధైర్యం క్రీస్తు. నీకు ఏదైనా మిగిలి ఉందంటే అది క్రీస్తు. దయచేవాడు క్రీస్తు. పోయింది తిరిగి వచ్చేటట్టు చేసేవాడు క్రీస్తు. న్యాయము చేసేవాడు క్రీస్తు. వాళ్ళు అలా చెయ్యాలని దేవుడు తలంచాడు కాబట్టి వాళ్ళని అలా చేయనిస్తున్నాడు. నువ్వు ఇలా నిలబడాలని తలంచాడు కాబట్టి నువ్వు నిలబడుతున్నావు. ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే, మరి తీర్పు ఎలా తీరుస్తాడు? ఆయన ఎంపిక చేసుకున్న నీతిమంతుని చూపించి లోకానికి తీర్పు తీరుస్తాడు ఆయన. నువ్వు ఆ నీతిమంతుడు అలా. ఇది ప్రభు యొక్క సంఘం. ఇది మన తాతలది ముత్తాతలు కాదు. ఇది ఆయన సంఘంలో నువ్వు ఉన్నావు అంటే ఆయనకి భయపడి జీవించాలి. భయము వణుకు రెండు ఉండాలి. నేను నీ ఇంటికి వచ్చానంటే నీ రూల్స్, నువ్వు నా ఇంటికి వచ్చావంటే నా రూల్స్, నువ్వు క్రీస్తు ఇంటికి వెళ్ళావంటే ఆయన రూల్స్, లేకపోతే ఇందులో ఉండద్దు. అట్లీస్ట్ శిక్షణ తగ్గుద్ది. కనుక మనుషులు సంఘాల్లో క్రైస్తవులుగా ఉంటూ మనుషుల యొక్క తత్వంతో ప్రవర్తించకూడదు. 8వ వచనం అన్నాడు, అయితే మీరే అన్యాయము చేస్తున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేస్తున్నారు. ఎంత దారుణం చూడండి. జరగట్లేదు ఈ రోజు వాస్తవానికి. ఇప్పుడు ఈ వాక్యం ఈ రోజు ప్రజెంట్ మన సంఘాల్లో జరుగుతుందా లేదా? ప్రభు సంఘాల్లో, దేవుని సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో జరగట్లేదు ఇది. అంటే బయట వాడి దోచుకుంటే వాడు ఊరుకుంటాడా? తొంతాడు. అందుకు ఏం చేస్తున్నారు? మీరే అన్యాయం చేస్తున్నారు. అసలు బయట అన్యాయం చేయలేదు, మనమే అన్యాయం చేయలేని వారం ఏమని చెప్పి అన్యాయం చేస్తున్నారు. తోటి సహోదరులు అన్యాయం చేస్తున్నారు, సేవకులు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళని ఉపయోగించుకుని విడిచిపెడతారు, అన్యాయం చేస్తున్నారు. ఇలాగ అన్యాయం చేస్తూ అపహరిస్తున్నారు. అపహరించడం అంటే ఏంటి? దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఉపమానం చెప్తాడు కదా. ఆ ధనవంతుడైన వాడికి దగ్గర బోలెని గొర్రెలు ఉన్నాయి. అతని దగ్గర గెస్టులు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు, అంటే ఆహారం భోజనాలు సిద్ధపాటు. కానీ పక్కన పేదవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఒకటే గొర్రె ఉంది, సొంత బిడ్డలా పెంచుకున్నాడు, దాన్ని తీసుకెళ్ళిపోతాడు. అపహరించడం అంటే అది. నీ దగ్గర ఉన్నంత నువ్వు సుఖంగా బ్రతకవు, పక్కనోడిది కావాలి. ఎంతసేపు కూడా వాడిది వీడిది లాగేసుకోవాలి. అసలు వీళ్ళు క్రీస్తు యొక్క మనసు కలిగిన వారు ఎలా అవుతారు? క్రీస్తు ఏమో ప్రభువా వీళ్ళు ఏం చేసి ఉన్నారు తెలియదు కానీ క్షమించనిపి చనిపోయాడు ఆయన. లోక పాపం అంతటిని మోసుకుని, దేవా వీళ్ళందరినీ క్షమించు, వెళ్ళే కాదు మొత్తం అందరినీ క్షమించాడు. ఆయన చూస్తే ఇచ్చేస్తున్నాడు. ఆయన మనం ఎంత లాక్కుంటే, ఎంత పీల్చుకుంటే జలగల్లా పీల్చేస్తున్నాం రక్తాన్ని ఆయన ఇస్తున్నాడు. మనం ఇంకోటి నుంచి లాగేస్తాం, అమెరికా వాడి నుంచి లాగేస్తాం, వేరే దేశం నుంచి లాగేస్తాం. మీరందరూ ఉత్తములు. మరి ఒక సాక్ష్యాలు కలిగి ఉన్నారు, ఒక సేవలు ఉన్నాయి. మీ రిపోర్ట్లు తెలిస్తే అక్కడికి వెళ్తే ఆ రిపోర్ట్లు ఇక్కడికి వస్తే తెలియవా? మీరు ఏం రాస్తారు అమెరికాకి? లేనిది ఉన్నట్టుగా మనం చెప్పినందుకు ఎవరు చెప్పలేదు. ఎన్ని కాలం ఏం చేస్తున్నాం? వాళ్ళ కష్టార్జితాన్ని మోసము చేత మనం లాగేస్తున్నాం. అడగకున్నాడు ఇక్కడ గొప్ప సేవ జరిగిపోతుంది, లక్షల్లో కోట్లలో మార్చేస్తున్నాం జనాలు. మనం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకుని వదలలా అనేది. ఈ రిపోర్ట్ వాళ్ళు చేతి దగ్గర వెళ్ళామండి. పైగా ఈ రిపోర్ట్లు మళ్ళీ ఇండియాకి రాకూడదు, వస్తే క్రైస్తవులకి హింస. కాబట్టి ఇది మీకు మాత్రమే ప్రత్యేకంగా మేము పొందుతున్నాం. దారుణమైన పరిస్థితులు భారతదేశంలో. ఏం చేస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? నాకు తెలిసి ఈ రోజు ప్రభు సంఘాల్లో 1% మందికి కూడా క్రీస్తు అంటే పూర్తి అవగాహన లేదు. క్రీస్తు ఎవరంటే ఒక తోలుబొమ్మ. మనం ఎలా ఆటాడితే అలా ఆటాడించి మనకు కావాల్సింది మనం సంపాదించేసుకోవచ్చు, కావాల్సింది మనం చేసేసుకోవచ్చు. ఆ తోలుబొమ్మకు జీవం వచ్చింది అనుకోండి, అందులో నిజంగా జీవం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆయన జీవించున్నాడు, ఆయన అన్ని చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నేనైనా మీరైనా తేడా ఏమీ లేదు, ఆయన ఎదుర్కోక తప్పదు. కేవలం 2 రాకడలో కాదు, ఈ భూమి మీద మనం పోయే లోపల మనం చేసిన వాటిని ఆయన ఎదుర్కొంటాం. ఎంత నిర్భయంగా మనం జీవించేస్తున్నాం. అపహరించుతున్నారు, మీ సహోదరులకి ఇలా చేయించున్నారు. తప్పు. అందుకే మన కుటుంబాలు కూడా బాగోవు. మన కుటుంబాల్లో మనకి గొడవలు, మనకి అసూయలు, కక్షలు, తోడబుట్టిన వాళ్ళని ప్రేమించలేము,
తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించలేరు, తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నారు. బాధ్యత ఉండదు, పిల్లలంటే బాధ్యత ఉండదు, తల్లిదండ్రులు అంటే బాధ్యత ఉండదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళంటే బాధ్యత ఉండదు, అమ్మ అంటే గౌరవం ఉండదు, నానంటే ప్రేమ ఉండదు, పిల్లలంటే ఇష్టం ఉండదు. స్వకీయ ఆలోచనలు, వాళ్ళకి కావాల్సిన ఇచ్చలు, వీటిని నెరవేర్చుకోవడానికే. క్రీస్తునందు సహోదరుని మనము మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ అని అపహరించేస్తున్నాం అంటే అసలు ఎక్కడ ఆగుతాం? మనం ఎక్కడ ఆగాం? కొరింథీయులు ఏం ఆగలేదు. అట్లీస్ట్ ఆడు ఎక్కడొచ్చాడు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎందుకు? మహానుభావుడు పౌలు వల్ల. ఇప్పుడు మన చేత ఫుల్ స్టాప్ పెట్టించాడు ఎవడు లేడు. ఒకడు దోచుకుంటే ఇంకోడు నీకన్నా ఎక్కువ నేను చేయగలను అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘం నడుస్తుంది. 9వ అధ్యాయంలో అన్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరని మీకు తెలియదా? అసలే ఈ వాక్యం మన దృష్టిలో అబద్ధం, ఇది వాస్తవం కాదు. మన దృష్టిలో, మన అంచనాలకు, మన ఆలోచనలకు ఇది అసలు కనబడదు. నిజంగా పౌలు అంటే పిచ్చోడు. ఎందుకంటే ఆ దమస్కులో మారిపోయిన తర్వాత యేసే క్రీస్తు అని అలా జీవితాంతం పాట పాడుకుంటూ ఓ 10 మందిని రక్షించడానికి, 100 మందిని రక్షించడానికి దెబ్బలు తిని జైలుకి వెళ్ళి ఆ పాపం ఆ దమస్కులో ఉన్న తెలివితేటలు కూడా ఊడిపోయినాయి పౌలుకి. అంత క్రితం వరకు మంచి తెలివితేటలు, కోపం, ఉగ్రత ఏదంటే చేయగలిగాడు. యేసు ప్రభుని ఎదుర్కొన్న తర్వాత మొత్తం అన్ని పోయి దీనుడు అయిపోయాడు, దాసుడు అయిపోయాడు. కొడితే కొట్టించేసుకోవడం, తంతే దాన్ని చేసుకోవడం, జైలు అయితే జైల్లో పడించాడు. రాత్రి లేదు, పగల లేదు, ప్రయాణం అంటే ప్రయాణం, దేవుడు లేవమంటే లేవడం, వెళ్ళమంటే వెళ్ళడం, కూర్చోమంటే కూర్చోవడం. అలా అది ఒక యాగంలా చేసేసాడు. అతనికి మనలాంటి తెలివితేటలు పౌలు లేవు, మనలాంటి యుక్తి పౌరులు లేవు. ఉండుంటే మన పౌలు ఏం చేసేవాడు? ఇలాంటి భక్తులు మనకన్నా ముందు వచ్చి ప్రాణాలు పెట్టడం వల్లే ఈరోజు క్రీస్తు ద్వారా మనకి స్వేచ్ఛ లభించింది. నీవు ఉండడానికి మంచి ఇల్లు, తిరగడానికి కారు, కుటుంబం, భార్య, పిల్లలు, నువ్వు సంపాదించుకోవడానికి కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. సంతోషంగా ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. సమాజంలో స్వేచ్ఛనిచ్చాడు బ్రతకడానికి క్రైస్తవుడుగా. కేవలం ఇలాంటి భక్తులు, పౌలు వంటి భక్తులు వాళ్ళే. అలాంటి వ్యక్తి క్రీస్తు కొరకు శ్రమపడి కొరింథీ సంఘం జరిగితే కొరింథీయులు ఇలా ప్రవర్తిస్తే మరి ఏమంటాడు? అందుకే ఇలా అన్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని వ్యక్తి. నువ్వు అన్యాయం చేసావంటే లేదు, అసలు నువ్వు క్రైస్తవుడిగా కాదేమో, నువ్వు మోసం చేసి వచ్చేసావు సంఘంలో. కొరింథీ సంఘంలో ఎందుకు పాడైపోయారు తెలుసా? పరిశుద్ధపరచబడిన వాడంతా వాడు ఎలా పాడవుతాడు? హవ్వ తనంతలు తాను పాడవగలిగిందా? తనంతలు తానుగా పాపం చేయగలిగిందా? అపవాది వల్ల చేసింది. కొరింథీ సంఘస్థులు ఇలా తయారవడానికి కారణం బయట నుంచి ఎవడో వచ్చేసాడు. ఒకటి కాదు, ఇద్దరు కాదు, చాలా మంది వచ్చేసి వీళ్ళ మనసులో మార్చేసి చాలా రక్షణతో వచ్చేసి సంఘాన్ని పాడు చేశారు. రక్షింపబడిన వారికి చెప్తున్నాడు, దొంగలకి చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా మేము క్రీస్తులో ఉన్నామంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వారసులు కానేరని మీకు తెలియదా అంటే నీతిమంతులుగా చేయబడిన వాడికి చెప్తున్నాడు. మీరు బయటకు వచ్చిన అజ్ఞానికి అందులోంచి అనీతిమంతుల గురించి కూడా నీతిమంతులకు చెప్తున్నాడు. వాళ్ళ పరలోకి వెళ్ళరు, వాళ్ళతో మీకెందుకు, వాళ్ళు బయటకు వెళ్ళాడు. ఈ పౌలు మాటలు ఎవరికి వర్తిస్తాయంటే ఎవరు విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డారో దేవుని చేత వాళ్ళకే వర్తిస్తాయి. వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు. చొరబడి వచ్చిన వాళ్ళకి ఎవరికి అర్థం కావు. వాళ్ళు లెక్క చేయరు. వీటిని లెక్క చేయవలసింది మనమే. ఇది మన మేలు కొరకే రాస్తున్నాడు. ఈరోజు మనము దీన్ని విని అర్థం చేసుకుని మన జీవితాలు సరి చేసుకోకపోతే మన తర్వాత తరం వాళ్ళు ఏ సంతోషంతో బ్రతుకుతారు? మన కళ్ళతో చూస్తుండగానే వాళ్ళు బాధలు పొందుతారు. మన గుండెలు బాదుకుని ఏం చేయగలిగింది ఉండదు. ఇంకా అంటున్నారు చూడండి, మోసపోకుడి. ఇదే జరుగుతుంది. మనం మోసపోతున్నాం, ఇంకొకరిని మోసం చేసేస్తున్నాం. పైగా మేము నీతిమంతులు అన్నాం, సత్యంలో ఉన్నాం అంటున్నాం. ఆ సత్యానికి పరమార్థమే తెలియదు చాలా మందికి. సో అంటున్నాడు మోసపోకడి అంటున్నాడు. జారు లేనను చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు సంఘాలు ఉన్నాయా? లేకపోతే సంతోషమే. మరి ఆ రోజు కొరింథీ సంఘాలు ఉందా? మరి అందుకే రాసుకొచ్చాడు. ఇప్పుడు పాపం లేనప్పుడు లేని పాపం నుంచి ప్రస్తావించడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళని రక్షణలోకి నడిపించినప్పుడు ఏ పాపాల నుంచి రక్షిస్తాడో దేవుడు ఎన్ని ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి పరిశుద్ధతని నేర్పించాడు, పరిశుద్ధతకు కావలసిన వాటిని చూపించాడు. నువ్వు పరిశుద్ధులు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళలో పాపం లేదు. వాళ్ళకి ఈ రాయటం ఎందుకు? వాళ్ళకి ఈ రాయక్కర్లేదు. రాయవలసిన పరిస్థితి వచ్చిందంటే అర్థం ఏంటంటే వాళ్ళలోకి ఇలాంటి వాళ్ళు వచ్చేసారు. కొందరు క్రైస్తవులు సైతము వాళ్ళ వల్ల ఇలాంటి వాటిని వాళ్ళ జీవితాలకు చేర్చుకున్నారు. అందుకే జాగ్రత్త చేశాడు 5వ అధ్యాయం ప్రారంభంలో. ఇప్పుడు అంటున్నాడు, మోసపోకుడి, జారులైనను. జారులంటే దేవుడు నియమించిన నియమానికి బయట ఉండి శరీర ఇచ్చలను నెరవేర్చుకునేవాడు. అంటే వీడికి కామం పనిచేసింది. అంటే ఇలాంటి వాడు ఎలా అంటే పశ్చాత్తాపడిపోయి మారు మనసు పొందేసి దానికి దూరం అయిపోయి దేవుడిని అంటుపెట్టుకుంటే ఆ పాపానికి నీకు సంబంధం లేదు. ఇందులో ఇప్పుడు చెప్పబోయే పాపాలు ఏటితో కూడా ఏ విషయంలో అంతే, దానికి నీకు సంబంధం ఉండదు. కానీ ఎందుకు రాస్తారంటే అందులో ఉండి అతిశయిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ తలంపులున్నా వాస్తవానికి ఆ క్రియలు చేసినా రెండు ఒకటే. ఆ తలంపులతో బ్రతుకుతున్నా ఆ క్రియల్లో బ్రతుకుతున్నా రెండు ఒకటే. సో జారులేనను విగ్రహారాధికులైనను అసలు యూదులకి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళు దానికి అలవాటు పడిన వాళ్ళు కాదు, మధ్యలో కొంతమంది తప్పుదారి పెట్టారు. కానీ అది యూదులకి ఇది చాలా అంటే ఫారెన్ కాన్సెప్ట్. కొరింథీయులకి సహజత్వం ఇది. చూడండి, విగ్రహారాధికులు అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందకుండా విగ్రహారాధికులు కొరింథీ సంఘంలోకి చొరబడి వచ్చేసారు. వీళ్ళ వల్ల కొంతమంది ఈ విభజనకు గురైన వాళ్ళు కొంతమంది వీటిల్లోకి తిరిగి మళ్ళీ వెళ్ళటం మొదలుపెట్టారు. సో ఇప్పుడు హెచ్చరింపబడిన క్రైస్తవుడు అంటే నీతిమంతుడిగా చేయబడిన వాడు వచ్చేసారు బయటికి. ఈ వాక్యం విన్నప్పుడు నీతిమంతుడిగా చేయబడిన వాడు క్రైస్తవుడిగా చెప్పుకున్నాడు సరే, వాడు రాడు, ఎందుకంటే ఎప్పుడు రాలేదండి బయటికి. కానీ నీతిమంతుడిని అనీతిమంతుల నుంచి పౌలు వేరు చేసే కార్యక్రమం అందుకే రాస్తున్నాడు. విగ్రహారాధికులను, వ్యభిచారులైనను, వివాహము చేసుకున్న తర్వాత నమ్మకంగా లేకపోవడం, భర్తకు కానీ భార్యకు కానీ, వ్యభిచారులు. ఇది భయంకరమైన జీవితం. ఇలాంటి వ్యభిచారులు లేరనుకోండి మనలో, నిజంగా దేవుడు ఎంత ఘనత పొందుతున్నాడు అనుకోండి, చాలా భయంతో బ్రతకాలి. ఎలాంటి భయం అంటే పెను తుఫాను వచ్చినా పర్లేదు, యేసుక్రీస్తు ఎదురుపడ్డాడు అంటే ఆ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ బండే వచ్చి పడింది అనుకోండి, తొనకలు అయిపోతుంటాడు చూసారా, అలాగే అయిపోతుంది జీవితం. వ్యభిచారులేనని ఆడంగితనము గలవారైనను ప్రవర్తిస్తారు. అంటే అపవాదికి ఇది ఒక హాస్యం. వాడు చేయగలరు ఎలాగా అంటే, ఇలాంటి పాపం కూడా ఒకటి ఉంటుందా అంటే, ఇలాంటి పాపం ఉండేటట్లుగా వాడు చేయగలడు. అంత అంటే అంతటి వాడు అంత నీచుడు. సో ఆడంగితనము గలవారు అయినను, పురుష సంయోగులైనను, సొదొమ గొమొర్రా గురించి చెప్పుకున్నాం ఇందాక, దొంగలైనను. పురుష సంయోగులు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. ఈ దొంగలు అన్న వాళ్ళు ఎవరు కడ్డి కనపడ్డావు కానీ దోచేసుకుంటూ ఉంటారు, దేవుడు తెలుస్తుంది వాళ్ళు ఎవరో. సో ఇందాక అనుకో దోచుకోవడం గురించి చెప్పుకున్నాం. దొంగలైనను అన్నప్పుడు ఎవరి దగ్గర దొంగలిస్తున్నారు? అది నుంచి దొంగలిస్తున్నారు. నువ్వు అబద్ధం చెప్పి తీసుకుంటున్నావు దొంగలే, నువ్వు మోసం చేత పొందుతున్నావు దొంగలే. చాలా అనుమానం లేదు. దొంగలైనను అంటున్నాడు. ఇంకా అంటున్నాడు లోబులైనను. అంటే ఏంటి? నీ ధనాపేక్ష ఉంది, పిసిదారితనం ఉంది, అంటే జలగలాగా ఇవ్వమనే టైపు. అలాగే పెళ్లికి భిక్షం కూడా ఇవ్వు అంటే కేవలం సెల్ఫిష్ అన్నమాట, నువ్వు మట్టికే నీకు మాత్రమే. ఇలాంటి వాళ్ళు త్రాగుబోతులేను. ఇది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు సంఘంలో ఉన్నవాడు, ప్రభువులో ఉన్నవాడు ఈ పని ఎలా చేస్తాడు? ఆత్మచేత మీరు పరిపూర్ణమై ఉండండి అన్నాడు, మత్తిళ్ళకండి అన్నాడు. మద్యం చేత, ద్రాక్షారసం చేత మత్తిళ్ళకండి అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు త్రాగుబోతులు, దూషకులేనను. ఎందుకు దూషించాలి? ఆయనేమో దూషింపబడి దూషించలేదన్న కీర్తిని సంపాదించుకున్నాడు యేసు ప్రభు. మనం ఆయన పేరు పెట్టేసుకున్నాం, ఆయనకు సంబంధించిన వాళ్ళని చెప్తున్నాం, దేవుడు అంటాం, తండ్రి అంటాం, ప్రభు అంటాం. కానీ ఆ క్వాలిటీస్ మనకు కనబడవు. మన వరకు వస్తే మనం ఎలా దూషిస్తామంటే మనకే తెలియదు. ఇంకా మనం అన్నీ మర్చిపోతాం. అది స్టేజ్ మీద 10 మంది నాయకులు కూర్చున్న స్టేజ్, 100 మంది లేకపోతే 1000 మంది సేవకులు ఉన్న ప్రదేశమా, ఏమీ ఉండవు. నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతారు. అంటే సంపాదించేస్తున్నావు, షూటు బూట్ వేస్తున్నావు, కారులో దిగుతున్నావు, అయ్యగారు అనిపించుకుంటున్నావు, అదే డైరెక్టర్ అనిపించుకుంటున్నావు, కానీ నువ్వు దోషకుడివి. మరి ఏంటి పరిస్థితి? అంటే మనుషుల్ని అభాయించేసి, మనుషుల్ని తిరగొట్టేసి, మనుషుల్ని ఏదైనా చేసేసినంత మాత్రాన ప్రభు దగ్గర సాగిపోద్దా? దోషకులైనను, దోచుకుని వారైనను. దోచేసుకుంటున్నారు. ఎక్కడ దోచేసుకుంటున్నారు? పైనుంచి ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళే దోచేసుకుంటున్నారు. సో దోచుకునేవారు. ఇంకా అన్నాడు, ఏమన్నాడు? దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం వారసులు కాకపోతే ఏంటి అంటే, ఇప్పుడు ఈ భూమి మీద ఈ జీవితంలోను, తర్వాత రాబోయే మరణకరమైన జీవితంలోను అన్ని దెబ్బలే, అన్ని కొరడ దెబ్బలే. ఆయన మొదలెట్టాడు అనుకోండి, మొత్తం చాలా మంది జీవితాల్లో మొదలుపెట్టాడు, మిగిలిన వాళ్ళ జీవితాలను మొదలు పెడతాడు. ఏం కంగారు పడక్కర్లేదు. అందుకు మన దేశ పరిస్థితులే మనకు అర్థమవుతుంది ఈరోజు. కానీ ఆయన పర్సనల్గా తీసుకుని మొదలు పెట్టాడు అనుకోండి, అంటే ఇంకా పర్సనల్గా తీసుకున్నాడు అనుకోండి. ఆయన ఎవరు? ఆయన అంటే మన ప్రభు. అప్పుడు దానికి ఫుల్ స్టాప్ ఉండదు. సో వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదంటే అసలు ఆయన లెక్క చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ ఎప్పుడు మొదలెట్టినోడు నిత్య నరకం వరకు వాళ్ళని బాధిస్తూనే ఉంటాడు. ఆయన మనకి అవకాశం ఇచ్చి, సమయాన్ని ఇచ్చి, ఆయనలో ఉన్న మంచితనం అనే కోణాన్ని మాత్రమే మనకు చూపిస్తున్నాడు. ఆయన కృప ద్వారా వీళ్ళని రక్షించాలి. వాళ్ళ క్రియల వల్ల కాదు, వాళ్ళ యొక్క అతిశయం వల్ల కాదు, అదే వాళ్ళ ఫలానాన్ని కాదు, వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, కేవలం నా రూపంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని రక్షించుకోవాలి అన్న ఒక ఆ ఉద్దేశంతో ఆయనలో ఉన్న మంచి కోణాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు కాలము, సమయము అంతరించిపోయే సమయం వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకో కోణం ఉంటుంది ఆయనలో. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది అది. లేకపోతే మనల్ని సహించడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, ఇంక ప్రభు ఆయన రాకడ ఇంకా సమయం ఉంది, కానీ మన జీవితాన్ని సహించడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, అప్పుడు ఆ కోణం బయటకు వస్తుంది. ఇది రియాలిటీ, ఇదంతా ఫేక్, సోది అని క్రైస్తవులని మనమే అనుకుంటున్నాం అనుకోండి.
వెయిట్ చేయండి. ఇది ఫేకో కాదు ఆయన చూపించేస్తాడు. నా పాటుడు ఏ పాటుడు ఈరోజు ఉంటాడు రేపు పోతాడు. ఇది ఫేక్, ఇది జరగదు, దేవుడు పట్టించుకోవడం, ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం, ఆయనకి ఏం పని లేదా, ఏమైనా కథలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు కదా. అందరూ మీరు వెయిట్ చేయండి. అలా ఆయన ఉగ్ర రూపాన్ని చూసిన రోజు మీరు తట్టుకోలేరు. అది నిజమో కదా ఆ రోజు అర్థమైపోతుంది. మీరు పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితేనే మంచిది. లేదు మేము ఇలాగే ఉంటాము అంటే నాకు ఏమీ పోదు, అసలు నాకు నష్టమే లేదు. ఇంకో సంగతి చెప్పమంటారా, దేవుడు కూడా నష్టం ఉండదు. విశాల మార్గంలో దోహెత్తాడు అందరినీ. నోవాహు కాలంలోనే ఆయన బాధపడలేదు, వాళ్ళందరినీ తీసేస్తున్నప్పుడు. ఆయన సృష్టించినందుకు బాధపడ్డాడు, తీసేసి ఏం చేశాడు, నీతో నేను సాయం తీసుకుంటాను నా జనాంగాన్ని మళ్ళీ నోహలో తీసుకొచ్చాడు అందరినీ. నాకే నష్టం లేదు, నాదే ఉంది. ఆయనకి నష్టం లేదనుకోండి, అప్పుడు అసలే నష్టం కనబడదు. ఎవరి పాపాలు ఉన్నారో వాళ్ళకి ఎక్కడిదక్కడ వదిలేయాలి. ఇక రేపు అనేది లేదనుకుంటే ఈ రాత్రికే ఈ దినానికే మనలో ఉన్న అపరాధాలు మనకు తెలియదు ఏం కాదు నాన్న. మనం చేసే పనులన్నీ మనకు తెలుసు. కాకపోతే ఏమనుకుంటుంటే ఆడు చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి అనే లాజిక్తో పోతున్నాం. ఆడు పోతాడు, నువ్వు పోతావు. వాడి గురించి మనకెందుకు. అయితే వాడు కూడా మారితే వాడికి మంచిది, అలాగే మారవలసిన వాడు అందరూ మారితే వారికి మంచిది. ఎక్కడ దగ్గర వదిలేయాలి. అబద్ధం చెప్పకండి, దోచుకోకండి, మోసం చేయకండి. వ్యభిచారం, విగ్రహారాధన, లోభత్వము, పురుష సంయోగము, జారత్వము, ఇవన్నీ స్పెసిఫిక్గా చెప్తున్నాడు పౌలు. ఈ పాపాల్లో ఉన్న వాళ్ళ ముఖాన్ని కొట్టినట్టు చెప్తున్నాడు. అందుకే వాటిని ఆ డెఫినేషన్స్తో, అంటే ఆ మాటలు ప్రత్యేకంగా, ఆ వర్డ్స్ ప్రత్యేకంగా వాడేస్తున్నాడు. వాటిని మీలో గొప్ప పాపం ఉందంటే సరిపోయేది. ఇన్ని పాపాలు దాన్ని వివరించే కన్నా విపరీతమైన పాపం ఉందంటే అయిపోయేది. ఎవడు చేసింది ఆడికి తెలియాలంటే ఆ పాపం పేరు చెప్తే కానీ అది సిగ్గురాదు. మీకు సిగ్గు రావాలంటే రాస్తున్నాడు. అందుకే ఎంత సంపాదించినా 3 పూటలకి అదే తినాలి. సగం మందికి షుగర్లు, బీపీలు, లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. తినదే తినాలి, నిన్న తినదే వాళ్ళు తింటాం. ఏమి ఇచ్చేస్తారు పిల్లలకి? మీరు ఆస్తులు ఇస్తే వాళ్ళు రక్షింపడరు, మీరు క్రీస్తుని ఇస్తే వాళ్ళు రక్షింపడతారు. మీరు ఆస్తులు ఇస్తే నశించిపోతారు వాళ్ళు. వాళ్ళ కొరకు మీరు సంపాదించిన ఆస్తులు ఇలాగ దోచుకుని దొంగతనం చేసి సంపాదించిన ఆస్తులు వాళ్ళకి శాపం అయిపోతాయి. నాకు అది చేస్తాం, పిల్లలకి ఇచ్చేస్తాం, పిల్లలకే చేయాలని మళ్ళీ తల్లిదండ్రులు పిల్లలకి పోగు చేయవలసిన వారై ఉన్నారు అనే వాక్యం కూడా చూపించేస్తాం. నువ్వు నీతిగా పోగు చేయి, అది చెప్తున్నాడు పౌలు. అంతేగా దొంగతనం చేసి ఇమ్మని చెప్పట్లే. నువ్వు అలాంటప్పుడు ఈ వాక్యం వాడటం కూడా నేరమే. పౌలు యందున్న పరిశుద్ధాత్మను అబద్ధికం చేసేస్తున్నాం. మీ బిడ్డలకి ఇవ్వండి, మంచిగా ఇవ్వండి, కానీ క్రీస్తునందు నుండి సంపాదించిన వాటిని ఇవ్వండి. అది లక్షలు అవ్వచ్చు, కోట్లు అవ్వచ్చు, లేకపోతే కేవలం మీ ప్రేమ అవ్వచ్చు. అంతేగాని అన్యాయ సొమ్ముని అన్యాయంగా సంపాదించి ఇది మా పిల్లల కొరకు అంటే వాళ్ళ జీవితాలు ఏం బాగుపడవు. రేపు పొద్దుట వాళ్ళే మిమ్మల్ని చూడరు. పాపము యొక్క లక్షణం అది తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది. పెంచిన చేతినే కాటేస్తుంది పాపం. పాపానికి బంధుత్వంతో అసలు ప్రీతి ఉండదు, జాలి ఉండదు దానికి. అసలు దాని యుక్తి ఏంటంటే నువ్వు ఊహించినప్పుడు నేను దెబ్బ కొట్టడం. ఎవడు దెబ్బ కొట్టడం అనుకుంటావు వాడి చేత దెబ్బ కొట్టించడం. అపవాది అలా పనిచేస్తాడు. అపవాది ఏమో మనం ప్రేమిస్తాడా? సో ఈ పాపాలు వదిలేయాలి. ఈ రోజు వదిలేసామనుకోండి వీటిని, ఈ రోజు నుంచి మన కుటుంబాలు బాగుపడతాయి. వదిలేయడం కాదు, పశ్చాత్తాపడాలి, మారుమనసు పొందాలి, దేవునికి మనలో ఉన్న పాపం గురించి చెప్పుకోవాలి, తీసేయమని అడగాలి. అంతేగాని అప్పుడు ప్రభునామం ప్రార్థించేవాడు రక్షింపబడి అన్నాడు. మీరు ప్రభునామాన్ని పశ్చాత్తాపడి ప్రార్థించకపోతే ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును నడిపించినట్టు. అందుకే పౌలు ఆ దేవుడు ఉద్దేశించిన దుఃఖం నీ హృదయం నుంచి కొట్టకపోతే ఈ పాపాన్ని నీతోనే పెట్టుకుంటూ, నీ జేబులో పెట్టుకుంటూ నీతో పాటు తిరుగుతుంది. ఇంత ఘోరమైన జీవితాలు కొరింది వాళ్ళు జీవించారు, మనము జీవిస్తున్నాం. వాళ్ళు ఆపేశారు. ఈ పత్రిక వాళ్ళకి చేరింది, ఆ తర్వాత తెలుస్తుంది. 2 కొరింథీయులకు వెళ్ళేటప్పుడు ఇంకా తెలుస్తుంది వాళ్ళ మార్పు వచ్చిందే లేదు. సో మనం ఎక్కడదాయి అక్కడే వదిలేసిన వారం, లేదంటే దేవుని రాజ్యమునకు వారసులు కానేరు అన్నాడు. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి చెప్తున్నాడు. ఒకప్పుడు మీరు అందరూ ఇలాంటి వాళ్ళే, మళ్ళీ మీలోకి ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. మీలో కొంతమంది ఇలా మారిపోతున్నారు. కానీ మీరు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, ఆ నామములో కడుగుబడ్డారు. యేసు అనే నామం, అంటే ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షింపబడినాడు. అందుకే అన్నాడు ఆ నామములో కడుగుబడ్డారు. నామం క్రియ కాదు అది. ఆ నామములోనూ అంటాడు మన దేవుని ఆత్మయందును, శరీర సంబంధమైన శుభ్రత కాదు అది, ఆత్మయందు. పరిశుద్ధాత్ముడే హృదయాన్ని మార్చేశాడు, తలంపులను మార్చేశాడు, మనసుకు మార్పులు ఇచ్చేశాడు దేవుడు. అలా పూర్తిగా జీవితాలను మార్చేశాడు. అలాంటి వాళ్ళు కొరింథీయులు. మనలాంటి వాళ్ళం ఈరోజు సంఘాలలో ఆ స్టేట్కి రావాలి.
ఎవరు నీతిమంతుడు కాదు. అది చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక్కోసారి హాయిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరు నీతిమంతుడు కాదంటే అమ్మ నేను ఒక్కనే కాదని అనుకుంటాడు ఎవరికాడు. నిజమే, ప్రతివాడు ఏదో ఒక తప్పిదంతో భూమి మీద అలా తిరుగుతూనే ఉంటాడు. కానీ రక్షింపబడిన తర్వాత మనం పాపములో కొనసాగడం, పాపాన్ని ఆనందించడం, పాపాన్ని చేరదీయడం, పాపానికి ఆతిథ్యాన్ని ఇవ్వడం, పాపాన్ని హెచ్చించడం, పాపంతో పాటు కూర్చోవడం, పాపంతో పాటు తినటం, ఇవన్నీ కూడా మన జీవితాలకు చాలా డేంజరస్. సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించుకుంటేనైనా ఇలాంటి వాక్యాలు మా ముందు ఉంచరు. మాకు ఇటువంటి సందేశాన్ని మేము ఎంతో బలహీనులము, అపరాధులము, మానవులుగా మేము నీచులమైన మేము అనుకున్నా కూడా తప్పులేదు. నీ ఎదుట మేము నాయన మరి ఏ అర్హత లేని వాళ్ళు ఆయనను మమ్మల్ని మీ రూపంలో సృష్టించుకున్న ఒక్క ఆలోచన చేత మా కొరకు పై నుండి మీరు దిగి వచ్చి మేము ఎల్లప్పుడూ నీతో పాటు నీ ముందు ఆ పై చోటును మేము ఉండినట్లు మాకు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా మేము కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆ సహాయాన్ని వ్యర్థము చేయకున్నట్లు, అవమానించుకున్నట్లు, నాయన నేను దుఃఖపరుచుకున్నట్లు మేము జీవించినట్లు సహాయం చేయండి. అనేకులు నాయన ఈ పాపముల చేత సంఘాల్లో పాడైపోతున్నారు. వీటి యందు జీవిస్తూ ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ లేకుండా నిస్సిగ్గుగా వాళ్ళు జీవించేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఆయన వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవండి, ఒక అవకాశాన్ని ఇచ్చేయండి. పరిశుద్ధపరచుకుంటకు నీ వైపు తిరిగినట్లు వాళ్ళకి సహాయం చేయండి. నీ యొక్క ఆలోచన వాళ్ళ మనసులోకి, నీ సందేశం వాళ్ళ మనసులోకి వెళ్ళినట్టు సహాయం చేయమని మా అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.